నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కూటమి ఏర్పాటు. సమన్వయంతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలన్న టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని. సామాజిక పెన్షన్ల పంపిణీని వైసీపీ రాజకీయానికి వాడుకోవడం దుర్మార్గం. పెన్షన్ల పంపిణీకి ఉద్యోగుల్ని వాడుకోవాలి. ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు సూచన. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్ది. గుంటూరు జిల్లాలో జరిగే మేమంతా సిద్ధం సభను విజయవంతం చేయాలి. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. టీడీపీలోకి తాడిశెట్టి సోదరులు ఈ నెల 5న పార్టీలో చేరనున్నట్లు ప్రకటన. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి, బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాష్ నారాయణ, చందు సాంబశివరావు, వనమా నరేంద్ర కుమార్, శనక్కాయ అరుణ ఇతర నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రధాని మోడీ ప్రపంచానికి చాటారని పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి అన్నారు. రాష్ట్రంలో అసమర్థ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని బీజేపీ నేతలు చెప్పారు. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే రెండు కళ్ళు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టడం. కాబట్టి ఈ రాష్ట్రంలో అమరావతి కట్టాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, రోడ్లు బాగుపడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా ఏమీ చేయలేమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ మనందరం కలిసి ముందుకు వెళ్దాం. మీరందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము భావిస్తాం. ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరందరూ ఏ రోజైనా మా దగ్గరికి రావచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం, అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈరోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క విద్యావేత్తని, విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను. మీరందరూ కూడా మేమందరం కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కలుపుకొని పోయి మీతో పాటు కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే మీకోసం సైనికులుగా పనిచేసేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పిడుగురాళ్ల మాధవి గారు సోదరి గారిని కూడా చెబుతున్నా, మీ యొక్క సహకారం కూడా పూర్తిగా కావాలి. మీ వెనకాల నిలబడేటటువంటి శక్తి ఈరోజు ఎక్కడన్నా ఈ దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది పెద్దలందరూ కూడా గ్రహించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనే ఒక సదుద్దేశంతో అందరినీ కలుపుకునేటటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ సహకారాన్ని మరింతగా ఉండాలని. ఖజానాలో డబ్బులు లేకపోతే సామాజిక పెన్షన్లను ప్రభుత్వం ఎలా ఇద్దామని అనుకుందని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు ప్రశ్నించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో బోర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు పంచాయతీ ఉద్యోగులతో పెన్షన్లను ఇంటి వద్దే పంపిణీ చేయవచ్చన్నారు. కరోనా టైంలో ప్రభుత్వ ఉద్యోగులను అన్ని విధాలా వాడుకున్న ప్రభుత్వం ఇప్పుడు సామాజిక పెన్షన్ల పంపిణీకి ఎందుకు వినియోగించడం లేదని నిలదీశారు. వైసీపీ చేస్తున్న ఒత్తిడి వల్లే అనేక చోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారని రామాంజనేయులు ఆరోపించారు. ఈరోజు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. అట్లాగే ఒక పంచాయతీ పరిధిలో 10-15 మంది ఉద్యోగులు ఉన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, వీళ్ళందరినీ ఉపయోగించుకొని నిజంగా పెన్షన్దారులకి ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి అనుకుంటే ఒక పంచాయతీలో 20 నుంచి 30 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళతో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయించవచ్చు కదా. కరోనా టైంలో మనము టీచర్లని
అన్ని వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తులను మనం ఉపయోగించాం కదా. అంతెందుకు టీచర్లని సారాయి అంగళ్ళ దగ్గర కూడా కాపలా పెట్టాం కదా. జగన్ రెడ్డి పాలనలో వాలంటరీ వ్యవస్థ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ వాలంటీర్లు ఈ రోజున రాజీనామా చేపించి జగన్ రెడ్డి ఆయన పార్టీకి ఉపయోగపడేలాగా చేసే విధానం వాలంటరీ వాళ్ళు ఆలోచించుకొని, వాలంటరీ వ్యవస్థ ఆలోచించుకొని జగన్ రెడ్డిని మీరందరూ ఈ రాజకీయాల నుంచి జగన్ రెడ్డిని పారదోలాలనేసి నేను మీ అందరికీ ద్వారా ఈ సభాముఖం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామరెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం సభ వాల్ పోస్టర్లను మంత్రి విడుదల రజని, మాజీ మంత్రి సుచరిత, జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణతో కలిసి ఆళ్ల అయోధ్యరామరెడ్డి ఆవిష్కరించారు. బృందావన్ గార్డెన్స్లోని రీజనల్ కోఆర్డినేటర్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర స్మృతులను గుర్తు చేసేలా బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే మేమంతా సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 7 జిల్లాల్లో ఉన్న కార్యకర్తలు తరలివచ్చి సిద్ధం సభను జయప్రదం చేయాలని కోరారు. మన 7 నియోజకవర్గాల నుంచి మొత్తం తయారయ్యి మొత్తం మన పార్టీని అలాగే ప్రజలందరినీ కూడాను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకునే విధానానికి మనం ఈరోజు మెయిన్గా మనం కలుసుకుంటున్నాం. ప్రజలకందరికీ తెలియజెప్పే విధంగా గుంటూరు జిల్లా నుంచి ఏ విధంగా మనం ఈ 5 సంవత్సరాల్లో మన పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఏం చేసి పెట్టాం, అలాగే జగన్ గారు కంప్లీట్గా మన గుంటూరు జిల్లా కూడా ఆయన ఇవ్వాల్సినటువంటి సందేశం కూడా ఇస్తారు. అందరం కూడాను మీకు మోర్ డీటెయిల్స్ ఈ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది, ఏ టైంలో జరగబోతుంది, గుంటూరు జిల్లా వరకు సంబంధించి దాదాపు 1,00,000 మందికి పైన ప్రజలు భాగస్వామ్యం చేస్తారని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. సో దీనికి ఆ లొకేషను, టైమింగు, ఎగ్జాక్ట్ డేట్ కూడాను మళ్ళీ 2-3 రోజుల తర్వాత చెప్పడం జరుగుతుంది. తాడిశెట్టి సోదరులతో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు సమావేశమై తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులతో కలిసి పట్టాభిపురంలోని తాడిశెట్టి సోదరుల నివాసంలో తాడిశెట్టి సోదరులను కలిసిన పెమ్మసాని హైదరాబాద్లో ఉన్న మాజీ శాసనసభ్యులు తాడిశెట్టి వెంకట్రావుతో ఫోన్లో మాట్లాడి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తాడిశెట్టి సోదరులు చంద్రబాబు, లోకేష్ సమక్షంలో 5వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిశెట్టి సోదరులకు సముచిత స్థానం కల్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు. రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 4:44, ఇఫ్తార్ 6:26. నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పూర్తి స్థాయిలో పనిచేస్తామని మంత్రి విడుదల రజని అన్నారు. గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను మంత్రి విడుదల రజని సందర్శించారు. ఎన్టీఆర్ స్టేడియంలో షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం పట్టాభిపురం రైతు బజార్ను మంత్రి సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గంలో 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేసిందని చెప్పారు. డివిజన్ల వారీగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగబోతున్న తనను ఆశీర్వదించాలని కోరారు. వెంకట పెన్షన్ వస్తుందా?
బాగానే ఉందా? ఇంత బాగానేనా? బాగున్నావా? ఇంత బాగానేనా? రోజు ఎన్నింటికి వస్తావు? అవునా? అప్పటి నుంచి 11 దాకా ఉంటావా? బాగానే కదా? కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణకు అరండల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుజ్జనగుండ్లలోని సాయికృష్ణ ఇంటి వద్ద పోలీసులు 14A నోటీసులను అందజేశారు. 4 ఏళ్ల క్రితం కోవిడ్ నిబంధనలను విరుద్ధంగా ర్యాలీ చేశామనే కక్షతో పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసినట్లు రావిపాటి సాయికృష్ణ తెలిపారు. 4 ఏళ్ల క్రితం నమోదు చేసిన కేసులో పిలుపునిచ్చినప్పుడు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో నేటి నుండి గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ విధానాన్ని ఎన్నికల కమిషనర్ నిలిపివేశారు. సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేయడంతో నేటి నుండి 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఇబ్బంది పడే వారి ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని, మిగతా వారికి సచివాలయం వద్దే పెన్షన్ ఇవ్వాలని ఈసీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయ వద్ద అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఇబ్బంది లేకపోతే ప్రశాంతంగా ఉందని రాస్తాం, అంతేగాని తీయొద్దని చెప్పకూడదు. అది రాయించాలి బాబుకి మొన్న పెట్టుకోవడానికి ఏప్రిల్ 15 లోపు చేయాలి. బై పోస్ట్ వస్తుంది. చేంజెస్ కూడా కన్సర్న్ బిఎల్ఓ మీ ఇంటికి వచ్చి మళ్ళీ వైసీపీ ప్రభుత్వ మనుగడను ప్రజలకు తెలిపేందుకే వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేసి ఇప్పుడు ప్రభుత్వమే పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ అన్నారు. జేకేసీ కాలేజీ రోడ్డులో జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయలేని అనేక కార్యక్రమాలను బీజేపీ చేపట్టిందన్నారు. దేశాన్ని అభివృద్ది చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలను అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో 370 సీట్ల నిర్దిష్ట లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేసిందన్నారు. మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు టీడీపీ, జనసేన ముందుకు రావడం సంతోషకరమన్నారు. వికసిత భారత్ లక్ష్యం దేశ పౌరులకు కనీస సౌకర్యాలను కల్పించడమేనన్నారు. అటల్ పెన్షన్ యోజన క్రింద రాష్ట్రంలో 60 లక్షల మందికి కేంద్ర పెన్షన్లను పంపిణీ చేస్తుందని, ప్రభుత్వ మనుగడను ప్రజలకు తెలిపేందుకు పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లతోటి అధికారాన్ని కేంద్రంలో మరొకసారి చేపట్టబోతూ ఉంటాం మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలతో కూడా కలిసి 25కి 25 సీట్లు కూడా గెలుచుకొని 175 అసెంబ్లీల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలని రాబోయేటటువంటి 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోదీ గారు నిన్న ఒక మాట చెప్పారు రాజస్థాన్లో, జైపూర్లో జరిగినటువంటి సభలో. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు ట్రైలర్ వేశాము, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు అసలైనటువంటి సినిమా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పార్టీలకి, అవినీతి ప్రభుత్వాలకి చూపించబోతా ఉన్నాం. ఈ దేశ గమనాన్ని రాబోయేటటువంటి 100 సంవత్సరాలకి సరిపడా
అభివృద్ధి ఏ రకంగా చేయాలనేది ఇవాళ మేము ఫౌండేషన్ వేయబోతామని చెప్పి వారు చెప్పినటువంటి మాట. ఛత్రపతి శివాజీ వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కొరటిపాడు పార్కులో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధైర్య సాహసాలకు మారుపేరు ఛత్రపతి శివాజీ అన్నారు. తల్లి జిజియాబాయి చిన్ననాటి నుండి శివాజీని ధైర్య సాహసాలతో పెంచారన్నారు. శత్రువులు ఎన్ని చిత్రహింసలకు పాల్పడినా తనదైన శైలితో రాజ్యాలను జయించారన్నారు. శివాజీ స్ఫూర్తిని నేటి బాలలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా మనం హిందువులో అని చెప్పుకోవడానికి ముఖ్య భూమిక పోషించిన ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించడం జరిగిందండి. ప్రతి తల్లి కూడా, ప్రతి మాతృమూర్తి ఈ రోజున సెల్ ఫోన్లు ఇచ్చి యూట్యూబుల్లోనో ఏవో చూపించటం కాదండి. జిజియాబాయి ధైర్య సాహసాలు ఎలా అయితే నూరిపోసిందో తన బిడ్డకి, అలాగనే తన పిల్లలతో ఒక గంట సేపు కూర్చుని ఇలాంటి వీరుల యొక్క గాథ జరిపితే మనకి ఎలాంటి ప్రొడక్షన్ అక్కర్లేదండి. వాళ్ళే ధైర్యంగా వాళ్ళ ప్రొడక్షన్ చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. 17 సంవత్సరం వచ్చేసరికి తన కోటలన్నింటినీ కూడా తను ఆక్రమణ చేసుకున్నాడు. ఎంతమంది ఎన్ని అరాచకాలు పెట్టినా కూడా, ఎంత చిత్రహింసలు చేసినటువంటి అన్నిటిలో కూడా తను జయించుకొని వచ్చినటువంటి వీర యోధుడే శివాజీ. అలాంటి శివాజీని ఇలా చాలామంది మర్చిపోవటం అనేది చాలా బాధాకరంగా కూడా ఉంది. కొంతమంది తల్లుల్లో కూడా ముందు ఇలాంటివి వస్తే చాలా బాగుంటుంది. అదే మనం మహారాష్ట్ర వైపుకి వెళ్ళామనుకోండి, శివాజీ అని అంటే చాలు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల్లో ధైర్యం ఆ శివాజీ మహారాజు ఉండబట్టే కూడా తన కుటుంబాన్ని కూడా వెళ్ళిపోయినా కూడా కొడుకును కూడా చిత్రహింసలతో నానా బాధలు పెట్టేశాడు. అయినా జిజియాబాత కూడా అలానే ధైర్య సాహసాలతో ముందుకు నడిపించింది. మనమందరం కూడా అలానే ఉండాలి అనేటువంటి భావంతోనే మనం ముందుకు సాగుదాం. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతిరోజు 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్టార్ కన్వెన్షన్ హాల్లో 600 ఆరికటిక కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని సోదరుడు రవి సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరికటికల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆరికటిక సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలు యావత్తు కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలు తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తారనేటువంటి విధంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు సంఘీభావం తెలిపి రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆరికటిక సమాజం తీసుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి భాగం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సమాజంలో అనేక వర్గాలు ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించి, రాష్ట్ర పిల్లల ఉన్నతిని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ సమాజం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క డిమాండ్ని కూడా రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. వారికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బృందావన్ గార్డెన్స్ లోని జిఎస్ఆర్ స్కూల్ కి డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీని అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, సింధుర సాయి మహిత, నేరెళ్ల కిరణ్ సాయి సింధూజ, ఊడా మాజీ చైర్మన్ వణుకూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ సేవా సంస్థ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులతో పాటు సమాజ హితానికి అవసరమైన అనేక కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నట్లు శ్రీనివాసరావు తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారు ఒక 60 ప్రాజెక్టులు చేయగలిగాము. ఎక్కువ విద్యా వైద్యం మీద ఎక్కువ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. స్కాలర్షిప్లు, ఫీజులు, మెడికల్ క్యాంపులు,
అలాగే ఉచితంగా మెడికల్ మందుల పంపిణీ మరియు ఎల్ఈడి టీవీలు, ల్యాప్టాప్లు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలను మా క్లబ్ తరఫున ఇప్పటికీ అందించగలిగాము. మరి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 దేశాల్లో రోటరీ ఇన్స్టిట్యూషన్ సర్వీసెస్ ఇస్తున్న సందర్భంలో అందులో భాగంగా మరి మన గుంటూరులో కూడా అనేక రోటరీ క్లబ్స్ ఉన్నా కూడా మన క్లబ్ ఆధ్వర్యంలో మిత్రుడు శ్రీనివాస్ గారు గడిచిన 10 నెలల్లో సుమారు 50-60 కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఒక మంచి గొప్ప అవకాశంగా భావిస్తూ మరి ఈరోజు ఏదైతే ఇక్కడ ఈ స్కూల్లో ఎల్ఈడి డిజిటల్ క్లాసెస్ నిర్వహించే దానికి స్పాన్సర్ చేసిన మిత్రుడు సాయి గారిని వారందరినీ కూడా అభినందిస్తూ మరి శ్రీనివాసు మీ పరిధే కాకుండా పక్క ప్రాంతానికి వెళ్ళైనా సరే ఇంకా ఈ కార్యక్రమాలని హెల్త్ పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి ఆస్కారం ఉంది కాబట్టి రోటరీ ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా వారిని అభినందిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు మే 19 నుంచి 25 వరకు ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో చేతులు లేని వాళ్ళు ఉంటారో, పూర్తిగా చేతులు లేని వాళ్ళు ఉంటారో, ఆ చేతులు లేని వాళ్ళకి జర్మనీ టెక్నాలజీతో మంగళకరం అనే ప్రోగ్రాంతో జర్మనీ టెక్నీషియన్స్తో మే 19 నుంచి 25 వరకు చేతులు లేని వాళ్ళకి, పూర్తిగా చేతులు లేని వాళ్ళకి చేయి అందించడం ఉచితంగా చేయి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అలాంటి కార్యక్రమాన్ని అందరూ కూడాను ప్రచారం చేసి ఎవరికైతే చేతులు లేవో వారందరికీ కూడాను చేతులు ఉండే విధంగా మనం వారికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు సహాయం అందిస్తున్నారు. సో అలాంటి ప్రాజెక్ట్ని 10 మందికి తీసుకువెళ్ళి మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు లంకా మాధవి మాట్లాడుతూ సుపరిపాలన అందించే నాయకులనే ఎన్నుకోవాలని ప్రజలకు, మహిళా మనులకు ఆమె పిలుపునిచ్చారు. మీ రాష్ట్రం, మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. బూతులు మాట్లాడడం మన సంస్కృతి కాదని, అటువంటి వారిని సస్పెండ్ చేయాలని లేదా యావత్ మహిళా లోకం తిరగబడుతుందని హెచ్చరించారు. ఎవరైతే మీకు సక్రమైన పాలన అందిస్తారో వారిని ఎన్నుకోండి. మీ రాష్ట్రం, మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. బూతులు మాట్లాడే వాళ్ళను, హత్యలు చేసే వాళ్ళను, వీధి రౌడీల్లో మనం ఎన్నుకుంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చాలా నష్టపోయాం. ఇప్పటికే 20 ఏళ్లు వెనక్కి పోయాం, ఇంకొక 40 ఏళ్లు వెనక్కి పోతామని కూడా తెలియజేస్తున్నాం. ఒక మంచి పాలకులు మీరు ఎన్నుకుంటే మన జీవితంలో మంచి భవిష్యత్తు మీ బిడ్డలకు ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కూటమి ఏర్పాటు. సమన్వయంతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలన్న టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని. సామాజిక పెన్షన్ల పంపిణీని వైసీపీ రాజకీయానికి వాడుకోవడం దుర్మార్గం. పెన్షన్ల పంపిణీకి ఉద్యోగుల్ని వాడుకోవాలి. ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు సూచన. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్ది. గుంటూరు జిల్లాలో జరిగే మేమంతా సిద్ధం సభను విజయవంతం చేయాలి. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. టీడీపీలోకి తాడిశెట్టి సోదరులు ఈ నెల 5న పార్టీలో చేరనున్నట్లు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.